వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి తెలుగుదేశం పార్టీ జనసేనకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అంటే సీట్లు దాదాపుగా ఖరారయ్యాయి. అసెంబ్లీ సీట్లు అయితే ఒక 4 ఇప్పటికే ప్రకటించారు. అది కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ప్రకటించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చాలా సమిష్టిగా ఆలోచించి ఇప్పటికే అనేకసార్లు భేటీ అయ్యి ఒక స్పష్టతతోటి ఆచితూచి ఒక్కొక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎంపీ సెగ్మెంట్ కి సంబంధించి మొత్తం ఒక 13 ఎంపీ సెగ్మెంట్లకి అభ్యర్థుల్ని ఇప్పటికే ఒక కొలికి తీసుకొచ్చారు. వాళ్ళ లిస్ట్ అనేది వచ్చింది. టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థులు వీరి అంటూ ఒక లిస్ట్ వచ్చింది. శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అనకాపల్లి నుంచి బైరి దిలీప్ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ. అయితే ఈ అనకాపల్లి సీటుకి సంబంధించి చూసినప్పుడు బుద్ధ వెంకన్న గారు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గుంటూరు వెస్ట్ గాని అనకాపల్లి ఎంపీ సీట్ గాని దయచేసి జనసేనతో పొత్తులో ఉన్నా కూడా నాకు కేటాయించాలి, నేను పార్టీకి చేసే సేవలకి గాను అంటూ ఆయన మొరపెట్టుకోవడం జరిగింది. మరి అదేమన్నా మారేటువంటి అవకాశం ఉందా లేదా అనేది స్పష్టత ముందు తెలియాలి. ఇక తర్వాత విశాఖపట్నం మధుమల్లి భరత్ తెలుగుదేశం పార్టీ, కాకినాడ సానా సతీష్ కుమార్ జనసేన, నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి, ఏలూరు నుంచి గోపాల్ యాదవ్ తెలుగుదేశం పార్టీ, విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ అంటే కేసినేని నాయగారి తమ్ముడు, మచిలీపట్నం నుంచి జనసేన తరఫున వల్లభనేని బాలశౌరి గారు అంటారు. అయితే ఇక్కడ బాలశౌరి గారికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ ఇంకా పూర్తిగా అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రాలేదు అనేది ఒకటి ఉంది. బట్ వార్త అయితే వచ్చింది. నర్సరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయలు లావు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. తర్వాత తిరుపతి ఎస్సీ నియోజకవర్గం ఎంపీ సీటు, అంగల్గుర్తి నిహారిక గారు తెలుగుదేశం పార్టీ, రాజంపేట నుంచి సుగవాస బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ, హిందూపురం బికే పార్థసారథి గారు తెలుగుదేశం పార్టీ, అలాగే అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు గారు తెలుగుదేశం పార్టీ. సో జనసేనకి 2 సీట్లు అనేది కేటాయించడం జరిగింది. మరి ఈ 13లో ఇంకా 12 సీట్లు అనేవి ఉన్నాయి. ఈ 12లో ఎలాగా పంచుకుంటారు ఏంటి అనేది ముందు తెలియాల్సింది. అయితే ఎందుకు ఇప్పుడు ఈ లిస్ట్ ఇంకా ఊహాగానమే కదా, మరి దీనికి సంబంధించి ఇలా చేంజెస్ కూడా ఉన్నాయి కదా, ఎందుకు ఇది చెప్పారు అంటే ఇక్కడ విశాఖపట్నం సీట్ అనే దాని మీద వస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ గారి రెండో అల్లుడు మతుకుమిల్లి భరత్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు ఈసారి కూడా అన్న పాయింట్ లో వచ్చినప్పుడు పొత్తు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అయితే కన్ఫర్మ్. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, మీ ఆశీస్సులు ఉంటే చాలు అన్నారు. అంటే మీతో పొత్తు అవసరం లేదు, మీ ఆశీస్సులు చాలు, మమ్మల్ని కెలకుండా పక్కోడిని ఎత్తి మొయ్యకుండా ఉంటే చాలని బీజేపీ అధిష్టానాన్ని చాలా ఘాటుగానే చెప్పారు ఆయన. అక్కడికి అయిపోయింది. అయితే ఈ ఎంపీ సెగ్మెంట్ కి సంబంధించి లిస్ట్ వచ్చిన నేపథ్యంలో చాలా క్రెడిబుల్ సోర్స్ నుంచి, మాకున్నటువంటి ఒక క్రెడిబుల్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు రాష్ట్ర ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది అంటే సర్వే, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే తర్వాతే ఈ లిస్ట్ అనేది బయటకు వచ్చింది. అప్పటి వరకు కూడా ఇంకా ఆర్ఎస్ఎస్ మీటింగ్ అవ్వాలి, ఆర్ఎస్ఎస్ మీటింగ్ అయిన తర్వాత పార్టీతో పొత్తు పెట్టుకోవాలా ఉందా, తెలుగుదేశంతో కలిసి వెళ్లాలా ఉందా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటి ఒక డైలమా అనేది నడిచింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద కామెంట్ చేయలేదు, ఇప్పటికీ చేయరు కూడా అనేది స్పష్టమైపోయిన నేపథ్యంలో ఇక పొత్తు అనేది ఉండదు, బీజేపీ తోటి ఆంధ్రప్రదేశ్ లో పొత్తు అనేది ఉండదు, జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రమే పోటీ చేస్తాయి 100%. ఇది సెంట్రల్ నుంచి వచ్చినటువంటి క్లారిఫికేషన్. ఎందుకు అనంటే కేంద్ర సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చేసినటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసినటువంటి ఒక సర్వేలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నటువంటి దాని మీద వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్. కాకపోతే అది ముందు ఇంకా ఎంత మారుతుంది అనేది మాత్రం చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికల్లో 39 సీట్లు మాత్రమే వస్తాయి. ఈ మాట విన్న తర్వాత మీరు నన్ను ఏమైనా తిట్టుకుంటే నాదైతే తప్పు కాదు, వచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. వాళ్ళకి 39 కూడా ఎలా వస్తాయని నువ్వు చెప్తున్నావు పవన్ అంటే నా దగ్గర సోర్స్ లేదు. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి ఒక రిపోర్ట్, దాంట్లో ఉన్నటువంటిదే చెప్తున్నాను. ఈ 39 అనేది మీకు ఎక్కడైనా విన్నట్టు జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం పెట్టుకోండి, మాట్లాడుకుందాం. మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమికి 146 సీట్లు ఖచ్చితంగా రాబోతున్నాయి. ఇది వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఎంపీ సీట్లు వచ్చేసరికి మొత్తం 25 సీట్లలో 23 యాజ్ ఇట్ ఈజ్ గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికే వెళ్ళబోతున్నాయి. మెజారిటీ తెలుగుదేశం పార్టీ, జనసేనకి మరి ఇప్పటికే ఇచ్చారు. ఇంకా ఎన్ని సీట్లు వెళ్తాయి అనేది తెలియదు. భారతీయ జనతా పార్టీకి కానీ
వైసీపీకి కానీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదు. ఆ రెండు కూడా టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఏమో ఆ రోజుకి 25 కూడా తెలుగుదేశం జనసేన కూటమికి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు అన్న అనుమానం కూడా ఉంది. ఈ సర్వే జరిగి అక్షరాల 4 రోజులు మాత్రమే అయింది. ఇన్ఫర్మేషన్ అనేది 4 రోజుల క్రితమే మాకు అందింది. బట్ ఒక క్లారిఫికేషన్ కోసం ఈనాడు వెయిట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024లో జరిగితే ఎంపీ సెగ్మెంట్ కి ఎలా ఉండబోతోంది, ఎమ్మెల్యే సెగ్మెంట్ కి ఎలా ఉండబోతోంది అన్న పాయింట్ మీద మాత్రమే. సో పొత్తు లేదు అనే దానికి ఒక క్లారిటీ ఎందుకు అంటే ఈ సర్వే వల్ల మాత్రమే. మాట్లాడుకున్నారు, ఆర్ఎస్ఎస్ మీటింగ్ కూడా అయింది ఇక్కడ ప్రయాగ్రాజ్ లో. అవుట్కమ్ ఏంటి అనేది బయటికి తెలియలేదు. కానీ ఆ అవుట్కమ్ రావడానికి ముందు ఈ ఇంటెలిజెన్స్ సర్వే అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఇక మన చేతుల్లో ఏది లేదు, వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళనివ్వడమే, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడమే అని స్పష్టంగా చెప్పాల్సినటువంటి పెద్దలకి చెప్పారు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం. సో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే 146 సీట్లు తెలుగుదేశం పార్టీకి, 39 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి. 175 23 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి, 2 స్థానాలు వైఎస్ఆర్సీపీకి అని చెప్పిన టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం చాలా పుష్కలంగా ఉంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? దీని మీద నిజానిజాలు ఎన్నికలకి ఎలాగో మనకు తెలుస్తాయి. ఆ రోజు మళ్ళీ ఒకసారి దీని మీద మనం చర్చించుకుందాం. ఇందులో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణ.